Hello guys, welcome to the review of the glimpse of the movie Devara acted by NTR garu, Saif Ali Khan garu and Janvi Kapoor garu. Review loki velle mundu okke viషయం ఇప్పుడు కారణం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా దేవరా గ్లిమ్స్ విషయానికి వచ్చినట్టయితే గ్లిమ్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ గ్లిమ్స్లో నాకు ఒక 3 విషయాలు అయితే మాత్రం చాలా అద్భుతంగా అనిపించాయి. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. అంటే ఆ విజువల్స్ అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. కొన్ని షార్ట్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఒక షాట్లో ఎన్టీఆర్ గారు ఇలా కత్తితో నరికితే నెలవంక అంటే సగం చందమామ ఉంటే ఆ రక్తం వెళ్ళి ఆ చందమామను పూర్తి చేస్తుంది, అంటే పూర్తి చందమామగా మారుస్తుంది. సో బేసిక్గా ఆ షాట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఆ షాట్ అయితే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. అదే కాదు, షిప్లో ఉన్న సీక్వెన్సెస్ కానీ లేదంటే మిగతా సీన్స్లో కానీ, అంటే ఎన్టీఆర్ గారు విశ్వరూపం చూపిస్తూ అందరినీ కూడా నరుకుతున్న టైంలో కానీ ఆ సీన్స్లో కూడా సినిమాటోగ్రఫీ విజువల్గా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా పిక్చరైజేషన్ పరంగా, పిక్చర్ క్వాలిటీ పరంగా, క్లారిటీ పరంగా మాత్రం మేకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందనిపించింది నాకైతే. తర్వాత రెండోది నాకు బాగా నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారి బాడీ లాంగ్వేజ్, ఎన్టీఆర్ గారి మేక్ ఓవర్, ఎన్టీఆర్ గారి వాయిస్ మాడ్యులేషన్, బేసిక్ ఇవి కూడా నాకు చాలా బాగా అనిపించాయి. యాక్చువల్గా కొన్ని నెలల క్రితం ఐ థింక్ 1 year పైన అయిపోయింది, ఒక ఇంట్రడక్షన్ వీడియో వచ్చింది. అందులో అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియాలి, అవసరానికి మించి దన్ను ఉండకూడదు, అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని, వస్తున్నా అని చెప్పి సంథింగ్ ఏదో డైలాగ్ ఉంటుంది కదా. సో బేసిక్గా ఆ డైలాగ్ టైంలో కూడా ఎన్టీఆర్ గారి మాడ్యులేషన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అసలు 100% పర్ఫెక్ట్ అండ్ యాప్ట్ ఉంటాయి. అంటే బేసిక్గా టూ మచ్ స్లాంగ్ అవ్వలేదు. ఇప్పుడు టూ మచ్ స్లాంగ్ ఉంటే ఏమవుతుంది, 1-2 పదాలు మనకు అర్థం కాకుండా పోతుంటాయి. కానీ ఇక్కడ అలా కాదు, పర్ఫెక్ట్ స్లాంగ్ని వాడారు. అండ్ మాడ్యులేషన్లో కూడా అసలు ఎంత ఎక్స్ట్రాడినరీ బేస్ వస్తుందంటే అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము, అంత అద్భుతంగా వస్తుంది. అండ్ గూస్ బంప్స్ అయితే ఖచ్చితంగా వాయిస్ మాడ్యులేషన్తోనే వస్తున్నాయి. సో అది మెయిన్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్టీఆర్ గారు మేక్ ఓవర్ కూడా బాగుంది, చాలా మాసీగా కనబడుతుంది ఆయన మేక్ ఓవర్ అయితే. సో డెఫినెట్గా మూవీలో మిగతా సిచ్యువేషన్స్ ఎలా ఉంటేనే సెపరేట్ థింగ్ అయితే ఎన్టీఆర్ గారి ప్రెజెన్స్ కంప్లీట్గా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎన్నో రెట్లు అద్భుతంగా ఉంటుందని అయితే అనిపిస్తుంది. తర్వాత నచ్చిన 3వ పాయింట్ ఏంటంటే ఆ లాస్ట్ షాట్లో ఆ రక్తపాతం సీన్. అంటే బేసిక్గా ముందంతా కూడా మనకు రక్తపాతమే చూపించారు, కానీ బేసిక్గా ఇప్పుడు సముద్రంలో మనం ఒక చుక్క రక్తం వేస్తే అది కనబడదు, పోతుంది. ఒక 10 చుక్కలు వేసినా పోతుంది, ఒక 100 చుక్కలు వేసినా పోతుంది, కనబడదు. పెద్ద తేడా ఏం తెలియదు మనకి, కొద్దిసేపు అవగానే అది మొత్తం అంతా కూడా నార్మల్ అయిపోద్ది. కానీ అలాంటి సముద్రపు నీరు ఎర్ర రంగుకి మారిపోయాయి కంప్లీట్గా. అంటే అప్పుడెప్పుడో ఛత్రపతిలో వినడం జరిగింది, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయని. ఆ మాటని ఇప్పుడు కళ్ళకు గట్టినట్టు కనబడింది అనమాట నాకు ఇప్పుడు. సో బేసిక్గా మొత్తము సముద్రంలో ఆ స్టార్టింగ్ తీరానికి దగ్గరలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఎర్రగా రక్తంతో నిండిపోయి కనిపిస్తూ ఉంటే దాంట్లోనే మళ్ళీ ఆ ఆయుధాన్ని కడుగుతూ ఉంటే బేసిక్గా ఆ సీన్ చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే విజువల్గా ఊహించుకుంటూ ఉంటే అది ఎంత వైలెంట్గా ఉంది, ఎంత వైలెన్స్ ఉండుంటే అక్కడ అలా జరుగుతుంది, ఆ రక్తం అంతా కూడా సముద్రంలో కలుస్తుంది అనే కైండ్ ఆఫ్ పాయింట్ వచ్చింది. సో బేసిక్గా అదైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనిపిస్తుంది సినిమా అయితే మాత్రం. డెఫినెట్గా ఆయన ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అండ్ ఒక షిప్ చూపించారు, తర్వాత కొన్ని కంటైనర్స్ చూపించారు, అండ్ ఆ కంటైనర్స్ని దొంగతనం చేయడం అన్నట్టుగా చూపించారు. లైక్ పైరేట్సా ఏంటనేది తెలుసుకోవాల్సి ఉంటుంది మనం. అండ్ ఒక షాట్ ఉంటుంది, మనుషులు నీటి లోపల పడతారు, మనుషులు మాయమైపోయి ఆయుధాలు కనబడుతూ ఉంటాయి. అంటే ఇంకా అక్కడ మనుషుల కన్నా ఆయుధాల డామినేషనే ఎక్కువ ఉందనే కైండ్ ఆఫ్ షాట్ లాగా అది చూపించారేమో అనిపించింది నాకు. సో బేసిక్గా మిగతా సీన్స్ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి, బట్ ఈ సీన్ మాత్రం చాలా ఇంపాక్ట్ఫుల్ సీన్ అని అయితే అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడ ఈ గ్లిమ్స్లో మనం పర్టికులర్గా మెన్షన్ చేసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ సాంగ్ ఆల్ హెయిల్ ద టైగర్ సాంగ్. బేసిక్గా దాన్ని రాసినది హేజన్బర్గ్. అంటే ఇంతకుముందు లోకేష్ కనగరాజ్ గారి పాటలు ఉంటాయి కదా కొన్ని, అంటే లైక్ విక్రమ్ సినిమాలో వచ్చిన ఇంగ్లీష్ పాటలు కానీ, లియోలో వచ్చిన ఇంగ్లీష్ పాటలు కానీ, వీటన్నిటిని కూడా ఆయనే రాయడం జరిగింది. అండ్ ఇప్పుడు దీన్ని కూడా అతనే రాయడం జరిగింది.
సో బేసిక్గా వీళ్ళిద్దరికి మంచి ర్యాప్ ఉంటుంది అండ్ ఆ సాంగ్ కూడా బాగా అనిపించింది. అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఒక పర్టికులర్ దగ్గర దాని బీట్ రైజ్ అవుతుంది. ఎన్టీఆర్ గారు అందరినీ చంపుతున్నప్పుడు ఆయన ఫేస్ రివీల్ చేసే టైంలో సో బేసిక్గా ఆ సీన్లో ఆ బీజిఎం అదంతా కూడా చాలా బాగా అనిపించింది. సో డెఫినెట్గా మూవీలో ఇలాంటివి ఇంకెన్నో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఆ లాస్ట్లో ఇచ్చిన బీజిఎం ఏదైతే అంటే ఎన్టీఆర్ గారిని అలా ఉంచి ఆ సముద్రపు అలల తుంపర్లో ఆ వర్షపు జల్లో మొత్తానికి ఏదో ఒకటి మీదకు వస్తున్నట్టుగా చూపించిన షాట్లో ఇచ్చిన బీజిఎం అయితే ఆల్రెడీ ఇచ్చిన బీజిఎమే, ఇంతకుముందు ఇంట్రడక్షన్ వీడియోలో ఇచ్చింది. బట్ ఆ ముందు వచ్చిన ఆల్ హెయిల్ ద టైగర్ సాంగ్ అయితే మాత్రం డెఫినెట్గా చాలా బాగా అనిపించింది. అండ్ ఫర్దర్గా మూవీలో దాన్ని చాలా ఇంపాక్ట్ఫుల్ ప్లేసెస్లోనే వాడే అవకాశాలు ఉన్నాయని అయితే అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో అది కూడా బాగా అనిపించింది. ప్రస్తుతానికైతే సైఫ్ అలీ ఖాన్ గారిది కానీ ఇంకా వేరే వాళ్ళది కానీ ఎవరిది కూడా మనకి ఏమీ రివీల్ చేయలేదు. వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఏమీ రివీల్ చేయలేదు. ఎన్టీఆర్ గారిది కూడా పూర్తి స్థాయిలో రివీల్ చేయలేదు. బట్ ఒక్కటైతే రివీల్ అయింది, సముద్రపు దొంగలు ఎన్టీఆర్ గారు వాళ్ళని చంపడం. సో బేసిక్గా ఇది ఒక్కటైతే రివీల్ చేశారు ప్రస్తుతానికి. బట్ సముద్రం మీదే మొత్తం జరుగుతూ ఉంటుంది. మరి ఈయనెవరు, ఎన్టీఆర్ గారు ఏం చేస్తుంటారు అసలు? సో బేసిక్గా అక్కడ వాళ్ళందరినీ కూడా ఆయన కాపాడుతూ వస్తారా, లేదంటే వేరే ఏదైనా రీజన్ ఉందా ఆయన ఇలా చేయడానికి? ఇవన్నీ కూడా మనకు అర్థం కావాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇది కేవలం దేవరా పార్ట్ 1 గ్లిమ్స్, ఇది దేవరా పార్ట్ 2 కూడా ఉంది కదా. సో బేసిక్గా ఇది ఏ పొజిషన్లో ఆపుతారు, ఎక్కడ ఎగ్జాక్ట్గా ఈ పార్ట్ 1 ఎండ్ చేస్తారు అనే దానికి ఇది బేసిక్గా మనకు ఒక చిన్న ఇంట్రడక్షన్ లాంటిది అవ్వచ్చు. ఇప్పుడు మేబీ ఎగ్జాక్ట్గా ఇదే ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ షాట్ కూడా అవ్వచ్చు, చెప్పలేము మనం ఎగ్జాక్ట్గా. బట్ డెఫినెట్గా విజువల్గా అయితే మాత్రం ఈ సినిమా చాలా బాగుండబోతుందని అయితే అనిపిస్తోంది. అండ్ రాజమౌళి గారికి ఒక మిత్ అయితే ఉంది. అంటే రాజమౌళి గారితో సినిమా తీస్తే ఆ తర్వాత సినిమా డెఫినెట్గా అంత గొప్పగా ఆడదు అనే కైండ్ ఆఫ్ పాయింట్లో. బట్ ఎన్టీఆర్ గారు మేబీ ఈ సినిమాతో ఆ మిత్ను బ్రేక్ చేస్తారేమో అని అయితే అనిపిస్తోంది, నాకైతే డెఫినెట్గా అనిపిస్తోంది. ఎందుకంటే కొరటాల శివ గారు కూడా చాలా గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అండ్ ఎన్టీఆర్ గారు కూడా పాన్ ఇండియన్ మార్కెట్ మీద ఫోకస్ చేస్తారు కదా ఈ సినిమా నుంచి. సో దానికి తగ్గట్టుగా ఒక ప్రాపర్ కథ కావాల్సి ఉంటుంది. సో ఆయన కూడా ప్రాపర్గానే ఎంచుకుంటారని అయితే అనిపిస్తోంది. సో ఏ రకంగా చూసుకున్నా కూడా నాకైతే మాత్రం డెఫినెట్గా ఈ సినిమా రాజమౌళి గారి మిత్రుని అయితే బ్రేక్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా ఎన్టీఆర్ గారికి పెద్ద బ్లాక్ బాస్టర్ ఇస్తుందని అయితే అనిపిస్తోంది. సో లెట్స్ సీ. ఈ టీజర్, ట్రైలర్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనకైతే క్లారిటీ లేదు. బట్ మూవీ ఎప్పుడు వస్తుందో మనకు క్లారిటీ ఉంది. April 5th, 2024 వస్తుంది. సో ఆ రోజు డెఫినెట్గా సినిమాని అయితే చూద్దాం అందరం కూడా. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ సినిమా కోసం, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. అండ్ టీజర్ అండ్ ట్రైలర్స్ వచ్చిన తర్వాత మనకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది కంటెంట్ గురించి. సో అప్పుడు మనం ఇంకొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా గురించి. బేసిక్గా ఇప్పుడు 4-5 రిలీజ్ చేశారు, చెప్పిన టైంకే రిలీజ్ చేశారు. అండ్ ఈ 4-5 ఏదైతే ఉందో అది కూడా మనకు అప్పుడు వస్తున్న టైం, అంటే April 4th month, డేట్ ఏమో 5th. సో 4-5 అక్కడ కూడా మ్యాచ్ అవుతుంది. సో లెట్స్ ఈ టీజర్ ఆర్ ట్రైలర్ ఎప్పుడు వస్తాయని నేనైతే మాత్రం ఈగర్లీ అన్నిటి కోసం వెయిటింగ్. సో మీకు ఎలా అనిపించిందో గ్లిమ్స్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహితర్, మీ అక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.